ఇంజనీర్ సార్, నేను కూడా మీలాగే ఇంజనీర్ అవ్వాలనుకున్నాను సార్. అవునా? ఇంజనీర్ అవ్వాలంటే ఏం చదవాలి సార్? MBBS చదవాలా? అవునా? ఎందుకే నువ్వు ఇంజనీర్ ఎందుకు అవ్వాలనుకుంటున్నావా? మీలాగా ఖాళీగా ఏం పని చేయకుండా కుర్చీలో కూర్చోవచ్చు కదా. నువ్వేనా పనిలో కొత్తగా వచ్చిన మేస్త్రియా? అవును. ఇంకా ఈ బిల్డింగ్ కట్టేదానికి ఎన్ని రోజులు అవుతుంది అంచనా వేసి చెప్పా. కూలీకి పని చేస్తే 1 సంవత్సరం రోజులు పడుతుంది. అదే కాంట్రాక్ట్ కి అయితే ఒకే నెలలోనే కంప్లీట్ అయిపోతుంది. నువ్వేనా కొత్తగా పని చేయడానికి వచ్చిన మేస్త్రి? అవును సార్. రే సుమన్, నువ్వా? కార్తీక్, మీ ఇద్దరికి ముందే పరిచయం ఉందా సార్? మేమిద్దరం చిన్నప్పుడు కలిసే చదువుకున్నాం. వీడి నాకంటే బాగా చదివేవాడు. ఆహా, మీకంటే మేస్త్రి బాగా చదివేట్టుకుంటే ఆయన మాత్రం మేస్త్రిగానే మిగిలిపోయినాడు. మీరెట్ట ఇంజనీర్ అయినారు? ఒక యాక్సిడెంట్ లో మా నాన్న వాళ్ళ నాన్న ఇద్దరూ చనిపోయారు. ఆ తర్వాత డబ్బు లేని కారణంగా సుమన్ వాళ్ళ అమ్మ వాడిని చదువు మానిపించేసింది. మరి మీరెట్ట చదువుకున్నారు? మా నాన్న మా భవిష్యత్తు గురించి ఆలోచించి ముందే టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుని ఉన్నారు. ఆయన చనిపోయిన తర్వాత టర్మ్ ఇన్సూరెన్స్ డబ్బులు వచ్చాయి. ఆ డబ్బు